వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఉద్దండులను పార్లమెంటుకు పంపిన గడ్డ అది. మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులకు ఈ నియోజకవర్గం నెలవు. భౌగోళికంగానూ ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం అది. ఇక్కడ ఎంపీ స్థానం గెలిచేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూ ఉన్నాయి. ఇంతకు ఆ స్థానం ఏంటి? అక్కడి నుంచి గెలిచేందుకు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? ఈసారి అక్కడ జెండా పాతేది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. అటు ఏపీలోని రాయలసీమను, ఇటు కర్ణాటకను ఆనుకొని ఉండే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. దక్షిణ తెలంగాణలో బాగా వేయాలి అంటే మహబూబ్ నగర్ జిల్లా కీలకమనే సెంటిమెంట్ దశాబ్దాలుగా ఉంది. రెడ్డి, వెలమ సామాజిక వర్గాలే తొలి నుంచి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాంగ్రెస్ కు ఇది ఒకప్పుడు కంచుకోట అనే చెప్పాలి. ఆ పార్టీ ఇక్కడ ఏకంగా 10 సార్లు గెలిచింది. బీఆర్ఎస్ 3 సార్లు, బీజేపీ ఒక్కసారి, ఇతరులు 3 సార్లు పాలమూరు ఎంపీ స్థానం నుంచి గెలిచారు. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరికద్ర, మక్తల్, షాద్నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7వ శాసనసభ స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో ఇప్పుడు ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డి బరిలో దిగుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ పడిన 3 అభ్యర్థులే ఈసారి కూడా ఇక్కడి నుంచి తలపడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో 4,11,402 ఓట్లు దక్కించుకోగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణకి 3,33,573 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డికి 193,631 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీఆర్ఎస్ 77,829 ఓట్ల మెజారిటీతో ఇక మహబూబ్ నగర్ ను కైవసం చేసుకుంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు అంతగా గాలి వీచడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస షాకులకు తగులుతూ ఉన్నాయి. గురవుతూ ఉంది. మహబూబ్ నగర్ లో కూడా కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటూనే ఉన్నారు. మన్నె శ్రీనివాసరెడ్డి సొంత అన్న కుమారుడు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బే. అయితే ఎప్పటిలాగే గులాబీ బస్ కేసీఆర్ వ్యూహాలను నమ్ముకుంటూ ఉన్నారు. మన్నె శ్రీనివాసరెడ్డి మరోసారి గెలవాలన్న పట్టుదలతోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతూ ఉన్నారు. బీజేపీకి అంత బలం లేకపోయినా డీకే అరుణకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ పార్టీ గెలుపునకు బాట వేస్తుందని కమలనాథులు అంచనా వేస్తూ ఉన్నారు. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో బీజేపీ బలపడిందని తెలుస్తోంది. తాను గెలిచి ఎంపీ స్థానాన్ని మోదీకి గిఫ్ట్ గా ఇస్తానని అరుణ ప్రకటించారు. ఇక దాదాపుగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలమూరుపై ఒక కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 20 ఏళ్లు కావస్తుంది. చివరిసారిగా 2004లో కాంగ్రెస్ మహబూబ్ నగర్ లో విజయం సాధించింది. ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా ఉండటంతో కాస్త కష్టపడితే చాలు విజయం తథ్యమే అనే అభిప్రాయం నేతల్లో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చల్లా వంశీచంద్రరెడ్డిని కాంగ్రెస్ మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం మీద 3 బలమైన అభ్యర్థులే కావడంతో ఈసారి టఫ్ ఫైట్ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.